ఇప్పటి తరానికి ఒక 5 ఏళ్లలో వచ్చిన జర్నలిస్టులందరికీ, యంగ్‌స్టర్స్‌కి అందరికీ నేను తెలియకపోవచ్చు. సో, నా అసలు బ్యాక్‌గ్రౌండ్ ఇది. ఇప్పుడు మీకు తెలిసింది. గొంతు పోయింది, ఆకలేస్తాను కదా. మన అదృష్టం ఏంటంటే సురేష్ రామానాయుడు గారి లాగా 100 సినిమాలు చేయలే. 100 సినిమాలు చేసి ఇందాక చూపించాడే, అది రేపు రేపు ఎల్లుండి దాకా నడుస్తూనే ఉండేది. నమ్మకంతోటి ఈ సినిమా ఆల్ ఏరియాలో ఓన్లీ 2-3 రోజులు నేను బిజినెస్ స్టార్ట్ చేసిన 2 రోజులకి ఆల్ ఏరియాస్ ఎన్ఆర్ఐకి మొత్తం అందరూ కొనటం అనేది నిజంగా నా నా మీద పెట్టిన నమ్మకం. సినిమా చూసి వాళ్ళందరూ రాత్రి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. కో ప్రొడ్యూసర్ సాయి చరణ్. యా సో ఇక్కడికి విచ్చేసినటువంటి అంత మీడియా సభ్యులకు నా నమస్కారాలు. సో నాది యష్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ మన ఎస్కే పిక్చర్స్ అసోసియేషన్తో కొలాబరేట్ చేయడం జరిగింది. సో దిస్ మై డెబ్యూ. ఇట్స్ ఎ గుడ్ లాంచ్ ప్యాడ్. ఐ షుడ్ థ్యాంక్ సురేష్ కొండేటి గారు అండ్ తమ్మారెడ్డి బ్రదర్స్ గారు ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ అకేషన్ మోర్ గ్రాండ్ఫుల్. మంచి కంటెంట్స్తో ఇంకా ముందు ఇంకా మంచి పిక్చర్స్ని సురేష్ కొండేటి గారితో పర్సనల్గా నేను ఇంకా మంచివి తీసుకొచ్చి ప్రేక్షకులను ఇంకా మంచిగా ఆదరిస్తానని, యష్ ఫిలిం ఫ్యాక్టరీ నుంచి ఇంకా బెటర్ ఫిలిమ్స్ వస్తాయని, ఎక్కడ డిసప్పాయింట్ చేయనని ఖచ్చితంగా ఐ కెన్ ప్రామిస్ టు ఆల్ ది తెలుగు ఆడియన్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓ షార్ట్ అండ్ స్వీట్, ఐ లైక్ దిస్. సో ఆల్ ద వెరీ బెస్ట్. సో నవ్ ఆకేళ్ళ శివప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆయన సినిమా చూశారు. నమస్కారం అండి. నిన్న సాయంత్రం సురేష్ గారు పిలిచారని సినిమాకి వెళ్ళానండి. చాలా బాగుందండి. యాక్చువల్గా మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారండి, అదేంటంటే అమ్మ నిజం, తండ్రి నమ్మకం. అంటే తల్లి అనమాట. అంటే తల్లి బిడ్డని ఇది నా బిడ్డ అని చెప్పది తల్లే. తండ్రిని ఏంటి అని చెప్తారంటే తండ్రికి తల్లే చెప్తుంది వీడు మన బిడ్డ అండి. సో నిజం అనేది ఇప్పుడు నమ్మకాన్ని డామినేట్ చేస్తుందండి. ఈ సినిమాలో నిజం నమ్మకం రెండు కలిసి ఒక అద్భుతమైన కాంబినేషన్ వచ్చింది. నిజానికి చిత్రం చూస్తే నాకు భయం వేసిందండి. ఎందుకంటే యాక్చువల్గా అందులో ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంది, దాంతోపాటు క్రైమ్ ఉంది. క్రైమ్ డామినేట్ చేస్తోందా, ఎమోషన్ డామినేట్ చేస్తోంది అంటే త్రూఅవుట్ సినిమా ఎమోషన్ డామినేట్ చేస్తోందండి. నాకు నిజంగా సెకండ్ హాఫ్లో విలన్ని చూస్తే భయం అనిపించలేదండి, కానీ తల్లి దగ్గరికి సీన్ వచ్చేటప్పుడు భయం వేస్తోంది, ఈవిడ ఎలా రియాక్ట్ అయిపోతుందిరా అని. మొత్తం త్రూఅవుట్ సినిమా అండి ఒక ఆల్మోస్ట్ అంటే బిగినింగ్లో ఒక 10 నిమిషాల నుంచి చివరి వరకు ఆల్మోస్ట్ 2.5 hours మూవీ. ఎక్కడ ఏ సెకండ్ కూడా ఒక సెకండ్ అంటే ఒకవేళ ఇంటర్వ్యూలో ఒక 2 నిమిషాలు లేట్ అయితే ఏమైపోతుంది అంత అద్భుతంగా ఉందండి. డెఫినెట్గా మై బేబీని అంటే మై బేబీ అందరి బేబీ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సురేష్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవ్ ఇవాళ మీరు మీ స్పీచెస్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళ స్పందన తెలుసుకుందాము. ఖచ్చితంగా మనం ఒక ఫార్మెట్లో ఫాలో, అంతేనా? తర్వాతే అంటున్నారు ఆయన. ఓకే ఓకే సినిమా చూసిన విలేకరుల నుంచి ఫస్ట్ నేను రాధా గారిని పిలుస్తున్నాను. సో యా రాధా గారు నిన్న సినిమా చూడడం జరిగింది, ఎలా అనిపించింది రాధా గారు? థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మై బేబీ అనే సినిమా లాస్ట్ మంత్ నేను తమిళనాడులో నా ఫ్రెండ్ ఒక పిఆర్ఓ ఉంటే అతను అడిగా, డిఎన్ఏ అనే ఒక సినిమా వచ్చిందన్న ఎరగదీసేసింది అని చెప్పాడు. ఆ సినిమా సురేష్ కొండేటి గారు తీసుకుంటున్నారని తెలిసి సురేష్కి ఫోన్ చేసి నేనే చెప్పాను, సూపర్ సినిమా, సూపర్ హిట్ అని చెప్పాను. నిన్న సినిమా చూస్తున్నప్పుడు అసలు ఆ సినిమాలో లేనిది ఏంటి అనేది అర్థం కాలేదు నాకు. ఒక చిన్న పాప, ఆ పాప ఎమోషను, రెండు అతను ఒక తాగుబోతు, అబ్బో చాలా ఎలివేషన్స్ ఉన్నాయి. చాలా ఎగ్జైట్మెంట్తో చూసే సినిమా నేను. చిన్నపిల్లలు నిద్రలో నవ్వుతూ ఉంటారు. అప్పుడు మా అమ్మగారు అనేవారు, ఒరే మీ నాన్న తీసుకుపోతున్నానంటే ఏడుస్తుంది ఆ పాప, మీ అమ్మని తీసుకుపోతున్నానంటే నవ్వుతుంది అని చెప్పేవారు. అలా ఈ డిఎన్ఏలో పోలీసు, తండ్రి, తల్లి ఎవ్వరూ చేయలేని ఒక కాన్సెప్ట్ ఆ పాప చేసింది. మై బేబీ, నిజంగా ఇట్స్ మై బేబీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాధా గారు, థ్యాంక్ యూ సో మచ్. నా విలేకరుల నుంచి ప్రజావాణి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో వారు కూడా నిన్న సినిమాని చూడడం జరిగింది, మై బేబీని. మై బేబీ అనేది ఒక చిన్న కాన్సెప్ట్. అది మనం సమాజంలో చూస్తూనే ఉంటాం, కానీ మనకు అంత థాట్ రాదు. ఆ చిన్న కాన్సెప్ట్ చుట్టూ ఒక అద్భుతమైన కథను అయితే దర్శకుడు అల్లారు. ఎంత బాగుందంటే మూవీ, అసలు కొన్ని సీన్స్ కళ్ళ వెంట నీళ్ళు తెప్పిస్తాయి.
ఒక సీన్లో పర్టికులర్గా ఒక సీన్ చెప్తాను. ఇద్దరు తల్లులు ఎమోషన్, ఒక తల్లి కళ్ళ వెంటనేమో ఆనంద బాష్పాలు, ఇంకొకరి కళ్ళ వెంటనేమో ఎంత సాడ్ బరువెక్కిన హృదయంతో ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటుంటే, రెండు ఎమోషన్స్ని ఒకేసారి క్యారీ చేసే ప్రేక్షకుడికి అయితే కన్నీళ్ళు ఆగవు. నెక్స్ట్ ఇంకో సీన్లో సేమ్ తల్లి పడే ఆవేదన అసలు ఎంత ఇదిగా ఉంటుందంటే అంత మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు. డైరెక్ట్గా దర్శకుడు కాన్సెప్ట్లో కూడా వెళ్ళలేదు. ఒక చిన్న పాయింట్ని తీసుకొని, అంటే ఒక యాక్సిడెంట్ని మెయిన్గా తీసుకొనేసి ఈ సినిమా చుట్టూ కథని అయితే అద్భుతంగా రాసుకున్నాడు. ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ అనిపించదు. బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లస్ ఆ సినిమాని మనసుతో ఇంటికి మోసుకొని కూడా వెళ్తారు. ప్లీజ్ వాచ్ మై బేబీ మూవీ. థ్యాంక్ యూ ప్రజావాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మురళి గారు ప్రజాశక్తి నుంచి వారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు. శక్తిమాన్ గారు రండి. అందరికీ నమస్కారం. ప్రేమిస్తే అంటే ఇండస్ట్రీకి వచ్చి జర్నలిస్ట్ జర్నీ చేసి మై బేబీ అంటే ఇదే నా సినిమా అంటూ మై బేబీగా వచ్చి తీసిన ఈ సినిమా రాత్రి చూశాను. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ మై బేబీ అనేది ఏంటంటే ఈ డైరెక్టరు కథలో క్యారెక్టరైజేషన్ చాలా బాగా ఎంచుకున్నాడు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కొంచెం సైకోగా, అంటే మెంటల్గా డిజాస్టర్ చెయ్యి అలాంటి క్యారెక్టర్ ఒక బేబీని టచ్ చేసినప్పుడు ఇది నా పిల్ల కాదు అంటే ట్రైలర్లో చెప్పేశారు కదా, ప్రతి జీవికి ఆ పిల్లల స్పర్శతో ఇది నాదే కాదు అని తెలిసిపోద్ది. యానిమల్స్కి అయితే పిల్లకి తల్లి దగ్గరికి వెళ్తుంది. ఆ కాన్సెప్ట్ తీసుకొని కొంచెం దేశంలో ఉన్నటువంటి అసలైన ఒక బర్నింగ్ ఇష్యూని, పిల్లల ఎస్కేపిజాన్ని తీసుకొని చాలా బాగా చక్కగా వెలివేట్ చేసి చూపించారు. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, విలన్ తప్పు చేసిన వాడు ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే. ఇది ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్. దాని డైలాగ్స్ చాలా బాగా రాశారు. అలాగే సినిమా పరంగా స్క్రీన్ పే అద్భుతంగా ఉంది. ఇంతకన్నా ఈ సినిమా గురించి చెప్పడం కంటే రేపు వెళ్ళి థియేటర్లో చూస్తే మీరే చాలా ఫీల్ అవుతారు. ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దేవ్, ఐ రిక్వెస్ట్ జాయిన్ ది స్టేజ్. మై బేబీ డిఎన్ఏ ఫిలిం, ఇది డిఎన్ఏ సినిమా పేరు, తమిళ్ ఫిలిం. ఈ సినిమా గురించి మాట్లాడే ముందు సురేష్ కొండేటి గారి గురించి మాట్లాడాలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 100% సక్సెస్ రేషియో ఉండే ఏకైక ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి గారు. సో ఆయన స్ట్రైట్ తెలుగు ఫిలింలు తీయకపోయినా కాంటెంట్ ఉండే తమిళ్ ఫిలిమ్స్ని, అదర్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ని మనకి ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. అండ్ ఆ సినిమాలు అదే రేంజ్లో ఉంటాయి. ఆయన ప్రేమిస్తే ఫిలిం నుంచి జర్నీ అండ్ ఆల్, షాపింగ్ మాల్ అండ్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న మై బేబీ ఫిలిం వరకు ప్రతి సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. అండ్ అలానే ఈ సినిమాలో కూడా ఉంది. డెఫినెట్గా మదర్స్ ఈ సినిమాని మిస్ అవ్వకండి. సినిమాలో చాలా మంచి ఫ్యామిలీ కాంటెంట్ ఉంది. అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రెగ్యులర్గా రావు, కొన్ని సంవత్సరాలకు ఒకసారి అలా వస్తూ ఉంటాయి. సో ఈ సినిమాని తెలుగు ఆడియన్స్కి ఇచ్చినందుకు సురేష్ కొండేటి గారికి అండ్ సాయి చరణ్ గారికి చాలా థ్యాంక్స్. సినిమా మాత్రం నేను కంటెంట్ని రివీల్ చేయటం లేదు. అండ్ అథర్వా, నిమిషా మెయిన్ లీడ్స్ ఇద్దరు చింపి అవతలేసేసారు క్యారెక్టరైజేషన్స్. నేను సినిమాని ఎక్కువ రివీల్ చేయను. డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్తో చూడటానికి పెర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఇది. డెఫినెట్గా థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ దేవ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను సురేష్ కొండేటి గారిని రెగ్యులర్గా మామూలుగా మనం ప్రెస్ మీట్స్లో కలుస్తూనే ఉంటాం, మనందరం కలుస్తూనే ఉంటాం. బట్ అఫ్కోర్స్ అక్కడ వేరు, ఒక సినిమాని చూసి జడ్జ్ చేసి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అని జడ్జ్ చేయడం చాలా అదే డిఫికల్ట్ టాస్క్ ఏమో. బట్ ఆ టాస్క్ని ఆల్వేస్ తను స్వీకరించి సూపర్ సక్సెస్ఫుల్ సినిమాలు మనందరికీ అందించడం జరిగింది. అండ్ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ మై బేబీకి అండ్ ఓవర్ టు యూ సురేష్ కొండేటి గారు. ఎస్కే పిక్చర్స్ ద్వారా మన ముందుకు తీసుకొస్తున్నారు ఈ సినిమాని కూడా. అందరికీ నమస్కారం. కొంత గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఇది. ఫస్ట్ నేను జర్నలిస్ట్గా వచ్చి తర్వాత డిస్ట్రిబ్యూటర్గా మారి దాదాపు 85 సినిమాలు చేశాను. తర్వాత ప్రొడ్యూసర్గా చేయాలనుకున్నప్పుడు ప్రేమిస్తే సినిమా నేను చూసిన తర్వాత చాలామందికి ఆ సినిమా గురించి చెప్తే ఎవరో పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. నన్ను ఇండైరెక్ట్గా కృష్ణవంశీ గారు కానీ అప్పుడు తేజ గారు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం.
వాళ్ళు కూడా తిట్టారు నన్ను, వద్దురా నువ్వు రిస్క్ అయిపోతావు, నువ్వు ఉండాలి ఇండస్ట్రీలో బాగుండాలి అనే టైప్ చెప్పారు. లేదు ఎలాగైనా చేయాలి పంతంతో అనుకున్నప్పుడు మారుతి, మన ఇప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్ మారుతి, రాజా సాబ్ మారుతి గారు, మారుతి నేను లేదు చేద్దాం బాసు, ఇది డెఫినెట్గా మనకు బాగుంటుంది అంటే అప్పుడు మారుతి నేను కలిసి చేసాను సినిమా. ఫస్ట్ సినిమా నేను ప్రొడ్యూసర్గా, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ప్రేమిస్తే సినిమా చేయడం జరిగింది. ఈ అక్టోబర్కి కరెక్ట్గా 20 years అయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి. అంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత సరే మనం మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని మళ్ళీ 1 year గ్యాప్ తీసుకుని నేను షాపింగ్ మాల్ సినిమా, ఆ తర్వాత వరుసగా జర్నీ, అదే మరో బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత ఒకసారి అన్నయ్య భరద్వాజ్ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు రెగ్యులర్ కలుస్తూ ఉండేవాడిని. రెండు సినిమాలు బాగుంటారు, టేస్టీగా ఉంటాయి, ఏదైనా మంచి సినిమా ఉంటే చెప్పు మనం చేద్దామన్నారు ఆయన. అన్న అంత అదృష్టం అని చెప్పేసి సరే అనుకోకుండా నేను చెన్నై వెళ్ళి ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో చూసా. ఆ సినిమా పిజ్జా అనే సినిమా చూసి అన్నయ్యకి ఫోన్ చేశా. అన్న ఈ సినిమా చూశాను నేను, చాలా బాగుంది, మన తెలుగు బాగుంటుందండి. సరే ఎంత పంపించామంటో చెప్పు అన్న. అంతే సరే చెప్పి ఇలా ఎంత బడ్జెట్లో అవుతుందని అంటే సింగిల్ పేమెంట్ కొట్టాడు ఆయన ఆ రోజు. నాకు షాకు. సరే ఆ రోజు తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో కలిసి ఆ సినిమా నేను చేయటం నిజంగా ఆ జన్మాంతం అన్నయ్యకు రుణపడి ఉంటాను. ఎందుకంటే దాసనారాయణ గారి తర్వాత మన దాసనారాయణ గారితో చెప్పుకోలేని పనులు కూడా చాలా వరకు ఇండస్ట్రీలో సమస్యలన్నీ తీర్చే కార్మికుడు మన తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నయ్య. అంత అలా ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం వచ్చినా అన్ని చిటికలో సార్ట్అవుట్ చేసే మనిషి ఆయన, ఇండస్ట్రీ పెద్ద. సో ఆయనతో కలిసి నేను ఆ సినిమా చేయడం అదృష్టంగా ఫీల్ అయ్యాను. సో అలాగే ఈ సినిమా కూడా నేను ఓన్గా ఏదో గమ్మున రిస్క్ తీసుకోను. నేను ఇండస్ట్రీలో ఉండాలనే భయంతో, ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలా వచ్చి ఎలా వెళ్ళి ఎలా ఏమైపోయారు అనేది చాలామంది చూశాను. కానీ ఇంత జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి ఈ 35 సంవత్సరాలు నేను ఇక్కడ ఇండస్ట్రీలో ఉండగలిగాను. సో తర్వాత ఈ సినిమా బాగుంది, ఎవరైనా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను అంటే వెంటనే సరే ఎప్పటి నుంచో అంతకుముందు ప్రొడక్షన్ చేద్దామని వచ్చిన చరణ్ గారిని, వద్దు సార్ ఇప్పుడు ప్రొడక్షన్ కొంచెం భయం వేస్తుంది, ఆగండి అంటే ఆపితే సరే ఇది ఫస్ట్ చేద్దామని చెప్పి ఆయన్ని చేద్దామంటే వెంటనే ఓకే చేసి ఆయన కూడా సింగిల్ పేమెంట్ కొట్టారు పాపలకి. సో అలాగా చేస్తే ఈ సినిమా మీ ముందుకు, ఎందుకంటే ఈ సినిమా నేను ట్రైలర్ చూసిన తర్వాత బాగా నచ్చి రిలీజ్కి చెన్నైకి వెళ్ళి రిలీజ్ రోజే చూసా. థియేటర్ చూస్తే ఆ రోజు మార్నింగ్ షో బుక్ చేసుకుంటే టికెట్ లేవు. సరే ఈవినింగ్ మళ్ళీ నైట్ సెకండ్ షో చూసిన నాకు నైట్ నిద్ర పట్ల. ఇది ఎట్టి పరిస్థితుల్లో తెలుగు ప్రేక్షకులకు అందించాలి, కన్షార్ట్గా మిస్ అవ్వకూడదు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కంపల్సరీ చూసి తీరాలి. మరో ప్రేమిస్తే మరో జర్నీ ఈ సినిమా అవుతుంది, 100% రిలీజ్ చేయాలనే పంతంతో నేను వాళ్ళు బాగా ఎక్కువ రేటు చెప్పారు. చెప్పినా సరే నేను ఇలా నా బ్యాక్గ్రౌండ్ ఇది డెఫినెట్గా మనం చేద్దామండి, బాగుంటుందండి వాళ్ళు కన్విన్స్ చేయడానికి కొంచెం వారం రోజులు టైం పట్టింది. సో ఇప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ తెలుసు మనకి, థియేటర్లకు సంబంధించి జనాలు రావట్లేదు అంటే లేదు, ఈ సినిమాకి నాకు కంటెంట్ మీద నమ్మకం ఉంది, వస్తారు అనే నమ్మకంతో ఆ నమ్మకం నాకు నిన్న ప్రీమియర్ షో ఇచ్చినప్పుడు నెరవేరింది. నిజంగా మురళీమోహన్ గారు, లెజెండరీ మురళీమోహన్ గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ కంట తడి పెట్టుకుని అంత అలా ఎమోషనల్గా నిన్న మాట్లాడిన మాటలో సూపర్ సక్సెస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాను అనిపించుకున్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా రోజుల తర్వాత అంటే నాకు తెలిసి నేను కరోనా తర్వాత సినిమా ప్రొడక్షన్ ఏది సినిమా చేయలేదు. సో ఇప్పుడు తరానికి ఒక 5 ఏళ్లలో వచ్చిన జర్నలిస్టులందరికీ, యంగ్స్టర్స్కి అందరికీ నేను తెలియకపోవచ్చు. సో నా అసలు బ్యాక్గ్రౌండ్ ఇది ఇప్పుడు మీకు తెలిసింది. సో కాబట్టి ఇదివరకు జర్నలిస్ట్గా ఉండి తర్వాత నేను మళ్ళీ తర్వాత ప్రొడ్యూసర్గా మారి, డిస్ట్రిబ్యూటర్గా మారి ఎన్నో బ్లాక్ బస్టర్ ఇచ్చాను. తర్వాత మీ ముందుకు వచ్చాను. తర్వాత ఇప్పుడు జర్నలిస్ట్గా వర్ణాలు చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ సినిమాని పెద్ద హిట్ చేసి ఆస్వాదించాలని నా తోటి మీడియా మిత్రులందరూ కూడా ఇదివరకు సహకరించినట్టుగానే ఈ సినిమాకి సహకరించి పెద్ద హిట్ చేయాలని, అలాగే అన్నయ్యకి పిలిచిన వెంటనే నాకు సెంటిమెంట్గా నేను వస్తారేమో చూస్తాననుకున్నా, ఆయన వేరే పనులకు బిజీగా ఉండి లేదు నాకు కంపల్సరీ కావాలని చెప్పి బలవంతంగా రప్పించాను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాని నేను పొద్దున్న ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి నేను ఆయనకి రైటర్గా నేను మంచి అభిమాని, ఆయనకి తెలిసి చెప్పలేదు. నేను ఫోన్ చేస్తే మీ సినిమా చాలా అద్భుతం, మీరు ఏం మాట్లాడదు, మీరు రామనేశ్వరుడికి వచ్చేయండి, మీరు అక్కడ మాట్లాడండి నేను చెప్పేసి అనమాట. చెప్పు అని పెట్టేశా. టక్కన ఆయన వచ్చి ఆయన అభిప్రాయం తెలిపినందుకు థ్యాంక్ యూ. అలాగే గీతాబాద్ గారు కూడా షార్ట్ టైంలో నిన్న ఫ్లైట్లోంచి డైరెక్ట్గా పివి థియేటర్కి వచ్చారు ఆవిడ. సో అలా అందరికీ థ్యాంక్ యూ. సో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు చేస్తాను. దయచేసి ఇది మన సినిమా, ఇది తెలుగు ప్రేక్షకులకు బాగా ఆదరిస్తారు. మా మీడియా మిత్రులందరూ కూడా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేంత వరకు ఆల్రెడీ హిట్ అయింది. ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ 359 స్క్రీన్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 359 స్క్రీన్స్. నాకు మర్తిపోయింది. పొద్దున్న ఏషియన్ సునీల్ గారు అది పేపర్ చూసిన తర్వాత నైజాంలోనే 130 థియేటర్లు వచ్చినాయి. లిస్ట్ చదివా
ఒకటి 2 3 లెక్కేసుకున్నా. నా అమ్మ నా 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 సినిమాలన్నింటిలో హైయెస్ట్ రిలీజ్ అవుతుంది నైజాంలో. సో దాదాపు 359 సినిమా. రేపు పెరగొచ్చేమో, మళ్ళీ చూడాలి. 100% పెరుగుతుంది. జర్నీ సినిమా చేసినప్పుడు కూడా అంతే. భానుష్ అన్నప్పుడు నాకు తెలుసా ఇంకో పెద్ద సినిమా రిలీజ్ అయింది. తర్వాత నన్ను అందరూ తిట్టారు, ఏంట్రా రిలీజ్, నాకు నమ్మకం ఉంది, చేద్దామని రిలీజ్ చేశా. ఫస్ట్ షో నుంచి మొత్తం ఎన్ని థియేటర్లు మందే వేశారు అప్పుడు. సో అలా తర్వాత ఈ సినిమా ముందే వేయటం. సో ఈ సినిమా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఈ సినిమా మీద నమ్మకంతో నేను డిస్ట్రిబ్యూటర్నే, చాలా సినిమాలు కొన్నా. ఎవరు కొంటారు అనుకుంటే డిస్ట్రిబ్యూటర్ లేడు, డిస్ట్రిబ్యూటర్ అనేది అసలు కనుమరుగైపోయారు అనుకున్న సమయంలో ఇలా నా మీద నమ్మకంతో ఈ సినిమా ఆల్ ఏరియాలు ఓన్లీ 2-3 నేను బిజినెస్ స్టార్ట్ చేసిన 2 రోజులకి ఆల్ ఏరియాస్ ఎన్ఆర్ఐకి మొత్తం అందరు కొనటం అనేది నిజంగా నా మీద పెట్టిన నమ్మకం. సినిమా చూసి వాళ్ళందరూ రాత్రి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఈ సినిమా మంచి రిలీజ్ అవుతుంది, మంచి టైంలో రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ముందుగానే నాకు రేపు ఎల్లుండి అవుతున్నాను 3 రోజుల్లో మీ అందరు థియేటర్గా చూసేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ కొండరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చి ట్రైలర్ లాంచ్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. అందరికీ నమస్కారం. గొంతు పోయింది, ఆకలేస్తాను కదా. మన అదృష్టం ఏంటంటే సురేష్ రామనాయుడు గారి లాగా 100 సినిమాలు చేయలే. 100 సినిమాలు చేసిన దాకా చూపించాడే, అది రేపు ఎల్లుండి దాకా నడుస్తూనే ఉండేది. 20 సినిమాలకి అయిపోయింది. ఆకలేసి పడిపోతాం రా బాబు అంటే సినిమాలు చూపిస్తా ఉన్నాడు ఆయన. అయితే చేసినవన్నీ మంచి సినిమాలు చేశాడు, అద్భుతమైన సినిమాలు చేశాడు. నిజంగా ఇవాళంటే ఓటీటీలు వచ్చినాయి, కానీ ఇంతకుముందు ఓటీటీలు లేవు కదా. మంచి సినిమా మనకు రావటం అనేది డబ్బింగ్ చేస్తేనే వచ్చాయి. సో తను డబ్బింగ్ చేసి మంచి సినిమాలు అన్నింటినీ మనకు తీసుకొచ్చాడు. అన్నీ సక్సెస్ఫుల్ సినిమాలే. అక్కడ అయినాయి, మన దగ్గర కూడా సక్సెస్ అయినాయి. అట్లాగే ఇప్పుడు మై బేబీ కూడా అక్కడ డిఎన్ఏ అని బ్రహ్మాండంగా ఆడుతున్న సినిమా, దాన్ని ఇక్కడికి సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాడు. నిన్న అందరూ చూశారు, బాగుందన్నారు. మంచి సినిమా కావాలంటాం, కానీ ఎట్టగా ఓటీటీలో వస్తుందిగా చూస్తాం అనుకునే జనం మంచి సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా థియేటర్ ఎక్స్పీరియన్సే. మై బేబీని వచ్చి థియేటర్లో చూడండి, చూసి ఆనందించండి, ఆస్వాదించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భరద్వాజ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండి. అండ్ ఎస్ భరద్వాజ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శివప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటాం. వీ హ్యావ్ ఏ చిన్న Q&A సెషన్ అండి. ఒక 4 ప్రశ్నలు తీసుకుందాం మనం. యా, సో ఎస్ క్విక్గా స్టార్ట్ చేసి క్విక్గా ఎండ్ చేద్దాము. ఒక 2 చైర్లు తీసుకున్నాండి పైకి, ఫాస్ట్గా ఒక చైర్ వేసే. ఎస్, యా కూర్చోండి. ఓకే, సో మీరు అడిగితే వారు చెప్తారు. ఇప్పుడు వైరల్ వెంకట్ గారు మిమ్మల్ని అడుగుతారు. సురేష్ గారు నమస్కారం అండి. వెంకట్ గారు నమస్తే సార్. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందంటే అది చెప్తున్నారు. సో నేను నిన్న మిస్ అయ్యాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో చూస్తాను మళ్ళీ ఎలాగ. సో మీరు ఆల్రెడీ తమిళ్లో చూశారు, తమిళ్లో చూసి మీకు నచ్చి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సో యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులోనే రిలీజ్ చేస్తున్నప్పుడు తమిళ ప్రేక్షకులకు కొంత వాళ్ళ టేస్ట్ వేరు ఉంటుంది కదా. సో మీరు దాన్ని అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు అనేది? ఇక్కడ ఎలాంటి టేస్ట్ సినిమాలు ఆదరిస్తారనేది తెలుగువాడిగా నేనున్నా కాబట్టి 16 సినిమాలు నేను అలాంటి సినిమాలు ఎంచుకున్నామట. సో ఇది ప్రేక్షకుల్లో ఆ ఇమేజ్ ఉంది. సో సురేష్ మంచి సినిమా చేస్తాడు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో చేసిన సినిమాయే ఇది. సో మరి మీరు కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టి రిలీజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. మరి అంత చేస్తున్నప్పుడు ఆ సినిమాకి సంబంధించిన యూనిట్ ఎవరో డైరెక్టరో లేకపోతే నటినట్లు ఎవరైనా ఒకరు వస్తే ఇంకా చాలా బాగుండేది. ఆవిడేమో ఈ సినిమా తర్వాత బాగా బిజీ అయిపోయి 3 సినిమాలు 4 సినిమాలు కంప్లీట్ అయిపోయారు. ఆ తర్వాత 2 సినిమాలు షూటింగ్లో ఉన్నాడు. షూటింగ్ ఆపి ఇక్కడ రావటం అనేది అది ఎన్ని ప్రాబ్లమ్స్ నాకు తెలుసు, ఇక్కడ మనకందరికీ తెలిసిందే. సో అది మళ్ళీ నెక్స్ట్ సండే అంటే నాకు సండే వస్తానంటే సండే కూడా కుదరదండి, ఈ లోపు ఇంక రిలీజ్ అయితే తీసేద్దాం అని చెప్పేసి కేవలం వాళ్ళిద్దరు బిజీగా ఉండే కారణంగానే రాలేదంతే. ఇలా అంటే డబ్బింగ్ సినిమాలో చేస్తారా లేకపోతే మీరు స్ట్రైట్ మూవీ ఏమన్నా చేసే అవకాశం ఉందా ఫ్యూచర్లో? ఆల్రెడీ చేశాను నేను. ఇప్పుడు తర్వాత డెఫినెట్గా తప్పకుండా ఈ బ్లాక్ బస్ షీట్ అయితే నెక్స్ట్ మొదలైతే అదే. నా క్వశ్చన్ సురేష్ గారు కానీ సాయి చరణ్ కానీ, అంటే మీరు సినిమా
తమిళ సినిమా రిలీజ్ అవ్వకముందే చూసాను అన్నారు కదా, తీసుకున్నారు కదా రైట్స్. తెలుగులో రిలీజ్ చేయడానికి ఎందుకు లేట్ అయింది? ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. సో సినిమా చాలా బాగుంది, నేను చూశాను. అవును, Fourth week ఫోర్త్ వీక్ వచ్చినప్పుడు యాక్చువల్గా సైమల్టేనియస్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఒక ₹2 కొంటే అప్పుడు ₹5 చెప్పారు. సో అంత బడ్జెట్ పెట్టి రిస్క్ చేయడం ఇప్పుడు చాలా కష్టం. సో దానికోసమని టైం తీసుకుని పర్లేదు రిలీజ్ అయిన తర్వాత మనం చేయొచ్చు అని చెప్పేసి చేయడం జరిగింది, అంతే, వేరే జరిగింది. సినిమా కంటెంట్ చాలా బాగుంది, కానీ మీరు కూడా రిలీజ్ కూడా బాగా రిలీజ్ చేస్తున్నారు. 250 థియేటర్స్ వరకు రిలీజ్ చేస్తున్నారు, కానీ ఓటీటీ 350 వరకు రిలీజ్ చేస్తున్నారు. కానీ ఓటీటీ ఇష్యూ నెక్స్ట్ డేనే ఉంది. దాన్ని అయినా పుష్ చేయడానికి మీరు అయినా డిస్కస్ చేయలేదా? డెఫినెట్గా, అంటే ఒక సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం, మెయిల్ పెట్టడం జరుగుతుంది 100%. సో దాన్ని బట్టే ఇండస్ట్రీకి కోఆపరేషన్ అనేది ఇప్పుడు ఓటీటీ సంస్థలు ఉంటాయి, అలాగే ఈ సినిమాకి సహకరిస్తారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. బాగుందండి, మంచి కంటెంట్ తీసుకొచ్చినారు తెలుగు వాళ్ళకి. సురేష్ గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మై బేబీ ఏం చూసి ఈ సినిమాని పిక్ చేశారు మీరు అసలు? చిన్న బేబీ తల్లి వాళ్ళిద్దరి సెంటిమెంటు ప్లస్ మెయిన్ అదర్వ పెర్ఫార్మెన్సు, డైరెక్టర్ ట్రేకింగు, ఇవన్నీ అద్భుతం. నా సినిమాలు గతంతో పోలిస్తే డెఫినెట్గా ఇదే మరో ప్రేమిస్తే మరో జర్నీ సినిమా అవుతుంది అనే నమ్మకంతో ఈ సినిమా చేశాను. నేను ఫస్ట్ చూసినప్పుడు జగన్ చూశాను, చెప్పిన నైట్ తర్వాత మళ్ళీ ఇంకోసారి చూశాను. నా జడ్జిమెంట్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా, మళ్ళీ ఒకసారి రీచ్ చేసేస్తాను. తెలుగు ఆడియన్స్కి ఏవైతే నచ్చుతాయి ఇవన్నీ కొన్ని చూసుకుని నేను 10 సినిమా కొంటా ఉంటాను. అలాగే ఈ సినిమా కూడా చూసుకుని కొన్నాను. ఇంకా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత తెలుగు వర్షన్ చూసిన తర్వాత 100% కన్ఫర్మ్ గన్షాట్ అనుకున్నాను, చేశాను అంతే. మీ జడ్జిమెంట్ సక్సెస్ అయ్యింది. నేను రాత్రి సినిమా చూశాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చెప్పండి. అలా ఇందాక చెప్పేశాం. ఇప్పుడు మీరు ఇందులో పార్ట్నరా? సురేష్ కొండేటి గారిని ఏ విధంగా మీరు నమ్మి సింగిల్ పేమెంట్ ఇచ్చారు ఆయనకి? అదే 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 అది ఎట్లా ఆయన అంటే జర్నీ ముందు నుంచి జర్నీ చేస్తున్నానండి. సో క్రిటిక్ ఆస్పెక్ట్స్లో కొంచెం స్టోరీ అసెస్మెంట్ మీద మంచి గ్రిప్ ఉంది. సో టేస్ట్ కూడా సింక్ అయింది. ఓకే. సో వీ నీడ్ టు బిలీవ్ సమ్వన్ కదా, సో ట్రస్ట్ చేసాము. అండ్ హీ నెవర్ ఫెయిల్డ్ అస్, నన్ను అయితే ఎప్పుడు ఫెయిల్ చేయలేదు. సో కంటెంట్ నాకు బాగా నచ్చింది. లక్కీలీ నాకు కూడా మంచి లాంచ్ అయింది, అంటే మంచి కథను తీసుకొచ్చాను. సో అలా కుదిరింది అంతే. ఇట్స్ లైక్ డెస్టినీ. బట్ జర్నీ ముందు చాలా రోజుల నుంచి ఉంది, మేము చాలా రోజులు ట్రావెల్ చేస్తున్నాం. ఇప్పుడు కొలాబరేట్. ఇప్పుడు సురేష్ గారు ఈ సినిమా కంటెంట్ మీకుతో పాటు చాలామందికి నచ్చి ఉంటుంది, మీరు వెళ్ళి ఆ రోజు చూసి అన్నారు. ఇది ఏమైనా పోటీ ఉందా, లేదా డైరెక్ట్ మీకే ఇచ్చేసారా? బీభత్సంగా పోటీ. ఇందాక చెప్పాను కదా, ఆ రిలీజ్ ముందు ఆయన ₹5 చెప్తే నేను దాన్ని నా ఇన్ఫ్లుయెన్స్తో, నా గుడ్ విల్ తోటి దాన్ని ₹2 తీసుకున్నాను. ప్లస్ ఎప్పటికీ ఇంకా చాలా పోటీ ఉంది. వాళ్ళకి నమ్మకం, నేను చేసిన అంతకుముందు సినిమాల గురించి కానీ నా గురించి కానీ కొంచెం తెలుసుకుని నా మీద నమ్మకంతో ఇచ్చిన ఆ నిర్మాతకి, ఆ దర్శకుడికి, టీం అందరికీ థ్యాంక్స్. ఓకే. అలాగే డిస్ట్రిబ్యూషన్ కూడా అంతమంది రావడం కూడా మీ మీద ఉన్న నమ్మకం, అన్ని థియేటర్లు రావడం, ఎనీహో అన్ని అంశాలు కలిసి వచ్చిన అంశాలు. అవును, ఇదివరకు డిస్ట్రిబ్యూషన్ అంటే నేను వచ్చిన కొత్తలో యార్లగడ్డ రాములు గారు అని గుంటూరు ఒక ఆయన ఉండేవారు. ఆయన సినిమా కొంటే డెఫినెట్గా మిగతా ఏరియాలు అందరూ కొనేవారు. ప్లస్ అనుకుంటే సూపర్ హిట్ సినిమా. అలా నేను వెస్ట్ గోదావరి నేను 80 సినిమాలు చేశాను. స్టూడెంట్ నెంబర్ 1, ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1, ఈడియట్, అల్లరాముడు, సంతోషం, ఠాగూరు, చిరంజీవి గారి సినిమా ఠాగూరు, శంకరదాద ఎంపీఎస్, ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్స్ చేశాను. ఆ టైంలో ఆయన తర్వాత వచ్చిన పేరు నాకు. సురేష్ కొండేటి సినిమా కొన్నాడంటే గ్యారంటీ హిట్ అని. నేను కొన్నాత ఫస్ట్ వెస్ట్ గోదావరి ఓపెన్ చేస్తే మిగతా ఏరియాలోనే అయిపోయాడు. అలా పేరు తెచ్చుకున్నాం. అలాగే ఈ సినిమాలు కూడా వరుస సక్సెస్ ఇచ్చాం అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. సురేష్ కొండేటి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు ఇప్పటివరకు అన్ని తమిళ్ ఫిలిమ్స్ రిలీజ్ చేశారు. తెలుగు స్ట్రైట్ ఫిలిం ఎందుకు చేయలేదు? ఇక్కడ హీరోలు ఎవరు లేరా, లేదంటే మీకు చేయడానికి ఇష్టం లేదా? అంటే నాకు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది. నువ్వు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతావు నాకు తెలుసు. నీ ఇమేజ్ కూడా ఎందుకు వస్తారు రాదు కదా. అలాగే నేను ఎలాంటి క్వశ్చన్ కొంతమంది తెలుసు. అట్లాగా ఒక్కొక్క ఇమేజ్ ఎవరు ఐడెంటిఫై అలా ఉంటుంది. సో అలాగే నాకు ఫస్ట్ అలా వచ్చింది కాబట్టి నేను మధ్యలో చేశా. నేను కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాను. షాక్ సినిమా, రవితేజ సినిమా అప్పుడు ఫస్ట్ నేనే కొలాబరేట్ చేశాను. రాంగోపాల్ పోతే సురేష్ కొండేటి ప్రొడ్యూసర్లో, సురేష్ కొండేటి పైన, తర్వాత కింద రాంగోపాల్ వర్మ, రవితేజ మన హరీష్ శంకర్ ఫస్ట్ సినిమా. డిస్ట్రిబ్యూషన్ మొత్తం మనం తీసుకుని ప్రొడక్షన్ షూటింగ్ టైంలోంచే కలిసి చేయడం జరిగింది ఆ సినిమా. తర్వాత ఫెయిల్ అయింది. మనకి ఇది కలిసి రాదు, మనకి ఇదే బెస్ట్ అని చెప్పేసి అప్పుడు తగ్గా. తర్వాత మన
శకల శంకర్ తోటి అతను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ చేశాను. ఇంకో వేరే పార్ట్నర్తో కలిసి ఆ సినిమా చేశాను. తర్వాత ఎందుకంటే నేను చాలా సినిమాలు తెర వెనుకలు ఉన్నా, ఇది స్టేట్ సినిమాలు తెర ముందు లేను, డబ్బింగ్ సినిమాలు తెర ముందు అన్నా. ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసిన ప్రతిదీ బ్లాక్ బస్టరే. అది ఒక ప్రొడ్యూసర్గా ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సంతోషం ఓనర్ అండ్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, జర్నలిస్ట్, ఇప్పుడు పిఆర్ఓ, హీరోగా కూడా ఒక సినిమా రాబోతుంది వీరాభిమాని అని. నిన్నే ఆ టీజర్ చూసాం, కళ్ళు చెదిరిపోయినాయి నిజంగా. సో అది ఎప్పుడు రిలీజ్ అవుద్ది, దాని గురించి ఏమైనా అప్డేట్లు ఇస్తారా? అది 100% నెక్స్ట్ మంత్ ఆగస్టులోనే. అది డెఫినెట్గా చూసిన తర్వాత మీరందరూ ఈ సినిమాకి ఎంత అప్రిషియేట్ చేశారు. సినిమా అయిన తర్వాత లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చే సినిమా అది. అవునా? అంత గొప్ప సినిమా. సరే, నా పెర్ఫార్మెన్స్ ఏంటి పక్కన పెట్టేస్తే సినిమా కంటెంట్ అలాంటి కంటెంట్ దాంట్లో అంత మామూలు అంత సూపర్ కంటెంట్ అనమాట. ఒక మంచి మెసేజ్ కూడా అందరికీ నచ్చే ఒక అద్భుతమైన మెసేజ్ ఉంది సినిమా అది. సో అందరినీ ఇన్స్పిరేషన్ కలిగించే గొప్ప సినిమా అది. ఓకే. అండ్ ఈ సినిమా వరకు వస్తే ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసే సినిమాల్లో ఇది హయ్యెస్ట్ థియేటర్కల్ రిలీజ్, 350+. సో ఇక్కడ స్ట్రైట్ తెలుగు ఫిలింకే అన్ని థియేటర్లు రావు. అన్ని థియేటర్లు ఎలా తెచ్చుకున్నారు? అండ్ డిఎన్ఏ అనే తమిళ్ ఫిలిం కదా, ఆ టైటిల్ ఎందుకు మార్చారు మై బేబీగా? ఈ సినిమా చూసినప్పుడు నాకు ప్రతి సినిమా సరే అంటే నేను ఓపెన్గా చెప్పేస్తా. ఫస్ట్ మన జర్నీ అనే సినిమా ఉంది కదా, ఆ సినిమాకి తమిళ్లో ఎంగేయం ఎప్పోదు. ఆ సినిమా ఎంగేదంటే ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ సినిమా కొంతమంది నచ్చలా. నేను ఆ సినిమా షూటింగ్ టైంలోనే తీసుకున్నాను. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత నాకు ఈ టైటిల్ వద్దండి, నేను వేరే టైటిల్ పెట్టుకుంటాను. మురుగదాస్ గారు, ద గ్రేట్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్టర్ అంటే మీ ఇష్టం అండి అన్నారు. తర్వాత కొంతమంది అబ్జెక్షన్ పెట్టారు. పెడితే లేదని నాకు అది వద్దండి అని చెప్పి నేను ఆలోచించి రాత్రి 3 గంటలకి శివాని, ఈ సినిమాకి ఎవరైతే డిజైన్ చేశాడో వర్కింగ్ టైటిల్ శివ, రాత్రి 3:30కి ఫోన్ చేశా. శివ, నాకు ఈ సినిమా ఇది జర్నీ అనే టైటిల్, నాకు ఆ జర్నీ కావాలి, బస్సు ఒకటి కింద యాక్సిడెంట్గా నాకు సింబల్ కావాలి అని చెప్పి తనకు ఫోన్ చేశా. చేస్తే తను పాప తెల్లారేటప్పుడు పంపించాడు. 6 గంటలు పంపిస్తే నేను మురుగదాస్ గారికి పట్టుకెళ్ళి చూపించాను. సార్ నా టైటిల్ ఇదంటే అద్దరిపోయింది సార్, సూపర్ సార్ అన్నారు. తర్వాత కొంతమంది నచ్చకపోతే లేదు నాకు ఈ టైటిల్ కంపల్సరీ కావాలి, టైటిల్ ఉంటే నేను సినిమా చేస్తానని మొండికి వేసుకుని జర్నీ అని సినిమా చేశా. అలాగా నేను ఆ సినిమా ఫస్ట్ సినిమా చూసినప్పుడు, ఈ సినిమా చూసినప్పుడు కూడా పొట్టేసర్లు నేను సినిమా ఫస్ట్ నా బిడ్డ అంటూ సినిమా చూసే కాదు. సో మై బేబీ అంటే అనేది బాగా పట్టుకుంటుంది. ఇది రెలవెంట్ టైటిల్, డిఎన్ఏ అనేది అది అంత తెలియక అంత పనికిరాదు అని చెప్పేసి నేను వెంటనే టైటిల్ ఫిక్స్ అయిన తర్వాత ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళా. ఈ సినిమా కొన్నప్పుడు పొట్టేసి చెప్తే షాకు, ఈ టైటిల్తో మేమే చేస్తే ఇంకా పెద్ద హిట్ అయ్యి ఉండేదానండి, మీరు నిజంగా సూపర్ అండి టైటిల్ అని అన్నారు. సో మనకి ప్రేక్షకుడు రప్పించడం కోసం కావాల్సింది మెయిన్ టైటిల్. ఆ టైటిల్ బట్టే ఈ మధ్యన తమిళ టైటిల్ తెలుగులో చాలామంది పెట్టేస్తారు, అలా అర్థం కావట్లా. ప్లస్ మన డైరెక్ట్ పెట్టేస్తారు. ఓకే, అదేంటంటే యూనివర్సల్గా ఉంటుంది, ప్లస్ దాని మీద ఆల్రెడీ హ్యాష్టాగ్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఆ టైటిల్ అన్ని లాంగ్వేజ్ ఉంది కాబట్టి అలా ఉండే కొన్ని సినిమాలు ఓకే, అసలు అర్థం కాని టైటిల్తో చాలామంది ఈ మధ్య వస్తున్నాయి. అలాగే అర్థమయ్యే టైటిల్తో రావాలనే ఉద్దేశంతో నేను ఈ సినిమా దీనికి మై బేబీ అని పెట్టడం జరిగింది. లాస్ట్ సినిమాకి ఈ సినిమాకి చాలా గ్యాప్ వచ్చింది, రీజన్ ఏంటి? ఒకటి కరోనా, 2 ఇండస్ట్రీలో ఓటీటీ డామినేట్ చేయడం. ఇదివరకు ఏంటంటే నేను సినిమా ఒక సంవత్సరం, అది నాకు తెలిసి ప్రేమిస్ సినిమా 3 years తర్వాత నేను ఎప్పుడు చేశా. తర్వాత ఇంక అందరూ మర్చిపోయిన సినిమాని లేపి తీసుకొచ్చి చేసిన సినిమా అది. సో అలాగే ఇప్పుడు ఏంటంటే వన్స్ ఓటీటీలో రిలీజ్ అయిపోయిన తర్వాత మనం ఏ సినిమాని డబ్బింగ్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు చిన్న సినిమాలు అంటే 30 days 50 daysకు చేసేస్తారు రిలీజ్లు. కాబట్టి ఆ భయం వేసి మనం ముందు చూసినా కానీ సరిపోవట్లా. ప్లస్ ఇప్పుడు థియేటర్లు కూడా ఆఫ్టర్ 5 weeks తర్వాత వాళ్ళు 40% 30%కి వచ్చేస్తాయి, ఇవ్వట్లేదు. డబ్బులు కూడా ఎక్కువ ఇవ్వట్లా, వారు షేర్ ఇవ్వట్లా. సో ఇవన్నీ ప్రమాదాలు ఉన్నాయని చెప్పేసి ఈ టైంలో మనకు కరెక్ట్ కాదు అని చెప్పి సైమిల్టేనియస్ సినిమాలు అయితే మనం చేయదు. సైమిల్టేనియస్ చేయాలంటే ఆడు ఎలా తీసాడో తెలియదు, ఎలాంటి కథో తెలియదు, ఏంటో తెలియదు. ఇదైతే మనం చూస్ చేసుకోవచ్చు. కనీసం ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మనం చూసైనా ఎక్కువ సినిమా అలా చేశాను. కొన్ని ఏమో సైమిల్టేనియస్గా రిలీజ్ చేసిన సినిమాలు నేను చేసిన వాటిలో. అంటే రెడీమేడ్ సినిమాలు ఇంకా తీస్తూ ఉంటారు అంటే నాన్న ఇవన్నీ కూడా సైమిల్టేనియస్ సినిమాలు రిలీజ్లే, అవన్నీ మందు అనుకుని చేసిన సినిమాలే. మన విక్రమ్ అనుష్క సినిమా అది అట్లా చేయడం జరిగింది. హాయ్ సురేష్ గారు. హాయ్ అండి, మా నమస్తేమ్మా. నాకైతే మీ మీద ఒక కంప్లైంట్ ఉందండి. చెప్పండి అమ్మా. నేను అసలే చిన్న సెంటిమెంట్ సీన్ చూసినా ఏడ్ చేస్తా. ప్రేమిస్తే చూశాను, అమ్మో ఇంకా చూడకూడదు ఇలాంటి సినిమాలు అనిపించింది. అంతలా నాకు ఒక 2-3 days నాకు చాలా ఇదైపోయింది. తర్వాత జర్నీ అయితే ఒక 100 times చూసుంటా.
మా ఇంట్లో వాళ్ళు రోజు అక్షింతలు వేసేవాళ్ళు, ఎందుకు ఇట్లా ఏడ్చుకుంటూ కూడా చూడాలి సినిమాని అనేసి. ఆ తర్వాత రాత్రి మూవీ చూస్తున్నాను, ఇటు డైరెక్టర్ ప్రభాకర్ గారు ఉన్నారు, ఇటు అప్పాజీ గారు ఉన్నారు, నేను కన్నీళ్ళు తుడుచుకునే పనులు. మీ పేర్లు మీరు సంతోషం సురేష్, మరి మాకు సంతోషాన్ని పంచరా థియేటర్కి వస్తే? 100% ఎండింగ్ ఉంటుంది కదా, ఎండింగ్ డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా నా సినిమాలు అన్నీ ఉంటాయి, ట్రాజడీగా ఉండదు. అంటే ఇక్కడ రెగ్యులర్గా మన తెలుగు వాళ్ళు తీయలేని, ఇప్పుడు ఇటువంటి సినిమాలు మన రీమేక్ చేస్తే సరిగా ఆడకపోవచ్చు, కానీ ఆడవచ్చు కూడా ఆడకపోవచ్చు ఎక్కువ శాతం. అలాంటి సినిమాలు మనం మిస్ అవ్వకూడదు, తెలుగు ప్రేక్షకులు అస్సలు మిస్ కాకూడదు. నేను ఈ సినిమాకి నిజంగా కష్టపడ్డా, లేదు ఈ సినిమా మళ్ళీ 100% మిస్ అయిపోతారేమో, భయవేసి నేను అడవాడుగా చేయడం జరిగింది ఈ సినిమాని. సో అదే డెఫినెట్గా నిన్న ప్రీమియర్ చేసిన మీ అందరికి నచ్చటం, అందరూ అంత అప్రైజ్ రావటం, హ్యాపీ ఫీల్ అయ్యాను అంతే. వీరాభిమాని ట్రైలర్ టీజర్ చూసాను, చిన్న గ్లిమ్స్ లాగా ఇచ్చారు. అది చూస్తున్నప్పుడు నాకు ఎమ్లీలా లేటెస్ట్ వర్షన్ చూస్తున్నానా అనిపించింది. ఏమంటారు దీని గురించి? నేను బాగా ఇష్టపడే ఒక అభిమాని. సో అది ఏంటనేది ఇప్పుడు ఆ సినిమా ప్రెస్ పెట్టేటప్పుడు దాని గురించి మొత్తం రివీల్ చేస్తాను. కానీ డెఫినెట్గా ఆ సినిమా చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, సమాజానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఓహో ఇంత ఇదా అని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి అభిమానులందరికీ బాగా నచ్చే సినిమా అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి, సినిమా పక్కా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా. హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఇప్పుడు సినిమా చాలా బాగుంది, ఓకే సార్. ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఈ సినిమా ద్వారా వ్యక్తిగతంగా మీరు ఏం నేర్చుకున్నారు అంటే ఏం చెప్తారు సార్? నేను ఏడ్చా మేడం లాగా, సినిమా చూసి నాకు కనెక్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అయిపోయిన తర్వాత అదే నేను ఈ సినిమా మన వాళ్ళు ఎవ్వరూ మిస్ కాకూడదు, రిలీజ్ చేయాలి, కంపల్సరీ చేయాలని నేను ఈ సినిమా థియేటర్లో ఆ ఫీల్డ్ థియేటర్లో ఓటీటీలు చూసి అస్సలు ఎక్కువ అంటే ఏదో పని చేసుకుంటే సరదాగా చూస్తాం కదా ఇంట్లో అయితేనే, కానీ థియేటర్కి వచ్చి చూస్తే మాత్రం ఆ ఫీల్ డెఫినెట్గా అనిపిస్తుంది. ఓకే సార్. ఇప్పుడు ఒక నిర్మాతగా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ జర్నీ అనేది చేస్తున్నారు సార్. ఒకప్పుడు మీరు ఒక సినిమా చేస్తే అది ఖచ్చితంగా సూపర్ హిట్ అయిపోయేది, అంటే ఆ స్టోరీ పరంగా అంత బలం ఉండేది. ఇప్పుడు అంత బలమున్న కాన్సెప్ట్ తీసుకుంటున్నా కూడా జనాలు ఆడియన్స్ అనేది థియేటర్స్ దాకా రావట్లేదు సార్. అంటే దేనికి అప్పటికి ఇప్పటికి ఏం మారిందంటే ఏం చెప్తారు సార్? లేదు, ఎప్పుడైనా సరే మనకు దాశనాండ్ర గారు అనేవారు, కంటెంట్ కథే ముఖ్యం, సినిమా కథ. కంటెంట్ ఉన్న ఆడే సినిమాలు చాలా సినిమాలు ఉన్నాయి, కంటెంట్ లేని పెద్ద సినిమాలు కూడా అటర్ ఫ్లాప్లైన్ ఉన్నాయి. ఇప్పుడు మన తీసుకుంటే మన కోర్టు కానీ ఎన్ని కంటెంట్ ఉన్న సినిమాలు కదా. సో ఆ తర్వాత అలా కంటెంట్ ఉన్న సినిమా ఇదే అనిపించింది నాకు అంతే. మీరు నిర్మాతగా మీరు ఒక సినిమా తీస్తే ముఖ్యంగా ఏ టైప్ చూస్తారు సార్? అంటే కథ ఏం ఎంచుకుంటారు అంటే ఏం చేస్తారు? ఫస్ట్ లవ్ ప్రేమిస్తే దగ్గర నుంచి అది నాకు బాగా ఫీల్ గుడ్ లవ్ సినిమా, ఎమోషనల్, అవి కంపల్సరీ ఉండేలా చూసుకుంటా. దీంట్లో 5 ఫైట్లు ఉన్నాయి, మీకు తెలియదు కథ నడుస్తూ ఉంటుంది, 5 ఫైట్లు ఉన్నాయి, అద్భుతమైన ఫైట్లు, సూపర్ ఫైట్లు ఉన్నాయి దీంట్లో. కానీ అది హైలైట్ అవ్వదు, ఒక మాస్ హీరోకి ఎంత కావాలో అన్ని ఫైట్లు ఉన్నాయి, కానీ అదంతా డామినేట్ చేసేస్తుంది ఆ ఫీల్ అంతే. ఓకే సార్. సాయి చరణ్ గారు, హాయ్. నార్మల్గా ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా కష్టం, అలాంటిది ప్రొడ్యూస్ చేయడం, సురేష్ కొండేటి గారు లాంటి పర్సన్ దగ్గర వరకు రావడం, ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం అనేది ఇంకా కొంచెం కాంప్లికేషన్. సో రీజన్స్ బిహైండ్ దట్ అంటే ఏం చెప్తారు? అండ్ ఫ్యూచర్లో స్ట్రైట్ ఫిలిమ్స్ మీరైనా తీస్తారా, లేదంటే ఆయన బాటలోనే వెళ్తారా? కలిసి చేద్దామని అనుకుంటున్నాము. స్ట్రైట్ ఫిలిమ్స్ కూడా యష్ ఫిలిం ఫ్యాక్టరీ స్ట్రైట్ ఫిలిమ్స్ కూడా చేస్తాము, సబ్జెక్టెడ్ బడ్జెట్స్, మంచి కంటెంట్. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ.